ఆ లోపల ఐడెంటిటీ మార్చుకోనంత వరకు బయట ఎన్ని కండిషన్స్ మారినా మన లైఫ్ అలాగే ఉంటుంది. అయినో అందరికి ఉంటుంది. ఐ హావ్ గాడ్ అనేది యూనివర్సల్ ఐడెంటిటీ. దట్ ఈస్ యూనివర్సల్ ఐడెంటిటీ. సో నారో డౌన్ చేయండి. జూమ్ ఇన్ చేయండి. మీరు అంటే మీరు మీ లోపల అంటే ఎక్కువగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? సో మన ఐడెంటిటీలో మార్పు, మూల ఐడెంటిటీలో మార్పులొచ్చే వరకు గూడా మన లైఫ్ మారదు. ఐడెంటిటీ అంటే కొన్ని క్వాలిటీస్, కొన్ని వాల్యూస్ కలిగి ఉండడం మనం. వాటిని ఫాలో అవ్వడం. సో మన ఐడెంటిటీ అనేది మనము క్రియేట్ చేసుకునేది. మన ఐడెంటిటీ అనేది మనం మార్చుకునేది. సో హ్యాపీనెస్ అనేది నా ఐడెంటిటీ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ మై లైఫ్. ఇంటర్నల్ ఇక్కడ హ్యాపీనెస్ అని కాకుండా ఆనందము అని చెప్పొచ్చు. జాయ్, బ్లిస్ అనేది నా ఐడెంటిటీ. సో మనము మన ఐడెంటిటీని దాటి మనం ప్రవర్తించలేము. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అన్నీ కూడా మన ఐడెంటిటీ చుట్టే ఉంటాయి. ల్యాక్ ఐడెంటిటీ, పావర్టీ ఐడెంటిటీ, హ్యాపీ ఐడెంటిటీ, అన్‌హ్యాపీ ఐడెంటిటీ, సక్సెస్ ఐడెంటిటీ, ఫెయిల్యూర్ ఐడెంటిటీ. సో ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇన్ని చెప్తున్నానంటే ఎగ్జాంపుల్స్. సో మనకు తెలియకుండా మన వ్యక్తిత్వము ఒకదానితో అంటిపెట్టుకొని ఉంటుంది. ఆ ఆ యొక్క వ్యక్తిత్వం నమూనాలో నుంచి, ఆ ఐడెంటిటీలో నుంచి, ఆ గుర్తింపులో నుంచి మనం బయటకొచ్చే వరకు మన లైఫ్ మారదు.